ఎవరది? ఒరే రాముడు, ఇంత రాత్రి అప్పుడు ఇక్కడే ఉంటా? తెల్లారితే పెళ్లి కదండి, నిద్ర పెట్టి ఉండదు. అదే సంగతి. ఒరే దుంపదగా. ఒరే రాముడు, కస్తూరికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకోవడానికి ఊళ్ళో నేనున్నాను, ఊళ్ళో దేవుడు ఉన్నాడు. నువ్వేం బాధపడకు, సరేనా? ఆ దేవుడే నన్ను మోసం చేశాడు, ఆ దేవుడే నన్ను మోసం చేశాడు అయ్యగారు. ఒరే రాముడు, ఏమిట్రా ఇది? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం జరిగింది చెప్పరా? ఏమైంది చెప్పరా? పీటల మీదికి రాకుండా నే పెళ్లి కొడుకు రా దేవుడు ఎత్తుకెళ్ళాడు. ఏమిట్రా ఏమిట్రా మాటలు? అవును బాబు గారు, మొన్న పట్టణంలో అయ్యగారా, తెల్లారేటప్పుడు టిఫిన్లు కావాలంటే ఇప్పటి నుంచే పనులు మొదలెట్టాలండి. అమ్మగారు, శుభం అంటూ తమరు వచ్చి పొయ్యి వెలిగిస్తే ఇక మేము పనులు దిగిపోతామండి. దండలయ్య గారు, పెళ్లి కొడుకు తెల్లారగట్ల బసుకొస్తున్నాడు చెప్పారు కదండి, మరి మేళగలని అక్కడికే తీసుకెళ్లి ఊరేగిత్తా తీసుకుని రాముడి ఇంటికి వెళ్ళమంటారా, లేక విడిదింటికి అని చెప్తే చాలా? ఒరే రాముడు, ఇక్కడున్నా ఏమిట్రా? పెళ్లి కొడుకు మంగళ స్నానం చేయించాలి. వాడు ఎక్కడ దిగారు? విడిది ఎక్కడ ఇచ్చారు? అయ్యా, నువ్వు వెళ్ళి బాజా బాజా ఇక్కడికి తీసుకు. అట్టగనండి. మంత్రులు గారు, చెత్త విడిది మా ఇంట్లోనే ఏర్పాటు చేశాం. మీరు లోపలికి వెళ్ళి స్నానాలకు ఏర్పాటు చేసుకోండి. అలాగే. జానకి, నువ్వు వెళ్ళి పోయి రాజే, వాళ్ళు వంట పని మొదలెడతారు. అయ్యగారు, ఏంటండి మీరు అనేది? నువ్వే మాట్లాడకు. రై, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. జానకి, నువ్వు వెళ్ళి పోయి వెలిగించు. ఏమండి, ఇప్పటికిప్పుడు పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తీసుకొద్దామని మీ ఉద్దేశం? పెళ్లి కొడుకుని ఆకాశం నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, మన కళ్ళ ముందే ఉన్నాడు. మన కళ్ళ ముందేనా? అవును, రాముడే ఆ పెళ్లి కొడుకు. ఏంటండి ఆ మాటలు? కస్తూరికి నేను తాళి కట్టాలి. ఆ మాట అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందండి? అది నేను ఎత్తుకుని పెంచిన బిడ్డ. దాని వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నోరు మొయ్. మనవు కావాల్సిందే మనసురా, వయసు కాదు. మీరు తొందరపడకండి. మరీ లోకం తెలియని ఆ పసిదాని మెళ్ళో వీడి చేత 3 ముళ్ళు వేయించి దానికి అన్యాయం చేయకండి. ఏమిటి అన్యాయం? కస్తూరి రావుని పెళ్లి చేసుకుంటే దాని బతుకు నాశనం అవుద్దా? పిచ్చి పిచ్చిగా వాక్కు. నిజానికి కస్తూరి మంచి చెట్లు తెలిసిన వాడు రాముడు ఒక్కడే. దాని మెడలో తాళి కట్టవలసిన వాడు చచ్చిపోయాడని ఊరందరికీ తెలిస్తే మళ్ళీ రేపు ఎవడైనా దాని మెడలో తాళి కడతాడా? దాని బతికేముంది? నేను దాన్ని ఉరిదీసేటాగా. అందుకే ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక ఎందుకంటే దాచేది రాముడు, అది నిండుగా 100 ఏళ్ళు పచ్చగా బతకాలంటే నువ్వు పెళ్లి ఒప్పుకోక తప్పదురా. ఇంకెవరో మాట్లాడారు వీలేదు. జానకి, నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. టీచర్, నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వాడికి అర్థం కావట్లేదు. బాగా చదువుకుందానికి, లోకజ్ఞానం తెలిసిందానికి నువ్వైనా వాడికి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిగేట్టు చూడము. అయ్యగారు, రాముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు కస్తూరి మెళ్ళలో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు. అది కాదు టీచరమ్మ, నాకట్టంటే ఆశ లేవు. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. దైవ నిర్ణయం కంటే మించింది లేదు. ఇది దేవుడు చేస్తున్న పెళ్లి. కస్తూరి కోసం నువ్వే పెళ్లి చేసుకోక తప్పదు.
మావయ్య నన్ను లోపలికి తోసి వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంటి మావయ్య అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసులోనే బాగాలేదమ్మా. మనసంటే ఏంటి? ఏంటి మావయ్య మనసంటే? అది కొంతమంది మనుషులకి దేవుడిచ్చిన శాపం అమ్మా. దేవుడు వరాలేగా ఇస్తాడు, శాపాలు ఎందుకు ఇస్తాడు? అదేనమ్మా దేవుడికున్న గొప్పతనం. తన చేతులతోనే పుట్టించి తన చేతులతోనే పెంచి తనకు తానే చేతులారా తుంచేస్తాడమ్మా. వరాల్ని శాపాలుగా, శాపాల్ని వరాలుగా మార్చి మనుషుల్ని మట్టి బొమ్మల్ని చేసి ఆడుకోవడం ఆ దేవుడికున్న అలవాటు. ఎంత దేవుడైతే మాత్రం బొమ్మలతో ఆడుకోవాలి గాని మనుషులతో ఆడుకోవడం ఏంటి? మనుషులందరూ దేవుడు చేసిన బొమ్మలే కదమ్మా. భలే ఉందే. అన్నట్టు నాకు వేరే అతనితో పెళ్ళన్నావుగా, మరి నువ్వే ఇది కట్టేశావేంటి? ఇది కూడా దేవుడు ఆడినాటేనమ్మా. అంటే దేవుడు నీతో కూడా ఆడుకున్నాడా? మాట్లాడు కస్తూరి, వెళ్ళి పడుకో. నాకు నిద్ర రావడం లేదు. పైగా పొద్దున్న నుంచి ఎవ్వరూ నాకు అన్నం కూడా పెట్టలేదు. ఆకలేస్తుంది మావయ్య. అయ్యో అవి తిను. అవి నాకొద్దు. నువ్వు అన్నం పెట్టు మావయ్య. చెప్పాగా నాకు అన్నం పెట్టు. ఇదిగో తిను. మావయ్య నువ్వు మారిపోయావు. అవును, దేవుడు నీతో ఆడుకుంటున్నాడని నువ్వు నాతో ఆడుకుంటున్నావేంటి? ఏటమ్మా మాటలు? లేకపోతే నువ్వు పాట పాడుతూ నీ చేతులతో అన్నం పెడితేనే కదా నేను తినేది. చెప్పాగా పాడు. కస్తూరి, కస్తూరి. కొండ్రా మాట మాటికి ఇదొకటి. ఆగు, ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పు కదా? తప్పే ఉంది. ఈ తాడు మెళ్ళలో చిరాగ్గా ఉంది. అది తాడు కాదు, తాళి. దాన్ని ఎప్పుడు తీసేయకూడదు. చెప్పాగా, ఇది ఉంటే ఆడుకోవడానికి అడ్డంగా ఉంది. అసలు మీదకి నువ్వు రోడ్ల మీద ఆడుకోకూడదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. పెళ్ళైన ఆడపిల్ల ఇంటి పని వంట పని చూసుకుని ఇంట్లోనే ఉండాలి కానీ ఇలా చిన్నపిల్లల ఆటలేమిటి? నలుగురు చూస్తే నవ్వుతారు. అంటే పెళ్ళైతే ఆటలన్నీ మానేసి పలుపు తాడుతో కట్టిపడేసిన పశువులాగా ఇంట్లోనే పడుండాలా టీచర్? నా వల్ల కాదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆడదాని జీవితానికి అందం తెచ్చేది పెళ్ళే. అది అందరికీ అందని వరం. మరి మావయ్య ఏంటి పెళ్లి శాపం అన్నాడు? కస్తూరి, ఏటా మాటలు? పదంటికి. నేను రాను. ఇదిగో అది నేను వెళ్ళి చెట్టెక్కేస్తా. మళ్ళీ దిగను. కస్తూరి! చిన్నపిల్ల, అర్థమయ్యేలా చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా కోపగించి ఏం సాధించగలరు? నాకంత ఓపిక లేదు టీచరమ్మా. నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివి జరగడమే జీవితం అంటే. టీచర్, మీరు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలా. అందుకేనమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు. వస్తానా? మావయ్య ఏంటి మాట్లాడటం లేదు? కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? లేదు కస్తూరి, అంత ధైర్యం ఈ జన్మకు లేదు. పద.